హాయ్ ఎవ్రీవన్. సమ్మర్లో మనం మెయిన్గా తినేది మ్యాంగో పచ్చడి కదా, మామిడికాయ పచ్చడి. మనం నిల్వ పచ్చడి పెట్టుకునే కంటే ముందు ఈ విధంగా చిన్న ముక్కల పచ్చడి అయితే తప్పకుండా పెట్టుకుంటారు అందరూ. అది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అసలు మాడకుండా చూసుకోవాలండి, మాడితే పచ్చడి చేదు వస్తుంది. ఈ విధంగా ఫ్రై చేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేను 2 కప్పుల మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. ముక్కలు అనేవి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. అందులోకి 1/2 కప్ వచ్చేసి కారం పొడి తీసుకున్నాను. అందులోకి 1/4 కప్ వచ్చేసి సాల్ట్, మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్నటువంటి మెంతులు ఆవాల పొడి ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ముక్కలకి కారం పట్టే విధంగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత దీనిలోకి పోపు వేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకొని అందులోకి మనం కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. ఈ పోపు అనేది కరెక్ట్గా పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిలో పోపు వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.